కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చూస్తే ప్రత్యర్థి పార్టీలకు భయం పట్టుకుందని, అందుకే కుట్రపూరితంగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లను ఇతర డివిజన్లకు మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై ఓటర్ల జాబితాను తారుమారు చేశాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ అవకతవకలపై స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రాఫ్ట్ నోట్ విషయంలో మా ఇల్లు 52, డివిజన్ నెంబర్ 52. ఈ చుట్టుపక్కల ఇల్లు మొత్తం 52. దీని తర్వాత సివిల్ హాస్పిటల్, అది 52 డివిజన్. దాని తర్వాత సౌరాష్ట్ర మన శర్మనగర్ ఉన్నది కదా, అది 53 డివిజన్. ఇది క్లియర్ కనబడుతుంది కదా. ఈ గంగుల కమలాకర్ చుట్టుపక్కల ఇల్లు మొత్తం 52 ఉన్నాయి. 52 దాటి కింద వారించింది మా ఇల్లు 50 వారించింది. ప్రజెంట్ ఎట్లు చెప్పన్నా, మా ఇల్లు 53, దాని తర్వాత సివిల్ హాస్పిటల్ 52, దాని తర్వాత కర్ణాటకలో 53 మా ఇల్లు వేసింది. అంటే మా ఇల్లు దురికి అలా వారేసింది. అంటే మా ఇంటి పక్కకు ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్డు లోపల మేము ఉండాలి. ఆ రోడ్డు పక్కన సివిల్ హాస్పిటల్ ఉంది, దాని పక్కకు ఒక రోడ్ ఉంటుంది, దాని పక్క తర్వాత మా దేశం. ఇది అంటే క్లియర్ కనబడుతుంది. అంటే మళ్ళీ ఇంకోటి, సరే మా ఇల్లుతో పాటు చుట్టుపక్కల 20-30 ఇల్లు వేసినట్టు లేదు, మా ఒక్క ఇల్లే తీసిర్రు. మా ఇక్కడ వేసిన మిగతా 52 ఉన్నాయి. ఈ దుర్మార్గము ఆలోచన ఎవరికి వచ్చింది? సార్ ఇదొక్కటి కాదనుకున్నాం. ఇది ఎందుకు అయిందంటే నేను చెప్తా పడింది. ఈ ఇల్లు పోతే ఈ గంగుల కమలాకర్ పోటీ చేస్తాడు కదా, నాకు థ్రెట్ అని చెప్పేసి తీసి మా ఇల్లు కలవారేసి. ఇది క్లియర్. అది మా ఇంటికి ఎవరు పోటీ చేస్తున్నారో తెలియదు, కార్పొరేటర్ తెలియదు. మొత్తానికి అయితే మీరు ఊహించుకున్నారు అక్కడ పోటీ చేస్తాడు. ఇళ్ళకెళ్ళి మళ్ళీ నిలబడే పరీక్షను దీన్ని మా వాడికి ఇబ్బంది, దీన్ని తీసి మా ఇల్లు అక్కడ వారేసాను. ఎందుకంటే నేను అక్కడ మా ఇంట్లో కొట్టాడు, అక్కడ కొట్టాడు. అది అలా ఏ సిరీస్ కూడా అయింది. అది ఇది జనరల్ అయింది కదా. ఇంకో ఇది క్లియర్గా ఉన్నది, ఇది అందరు కూడా చెప్పడం జరిగింది.